రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్తుంటే ఆమె రామ లక్ష్మణ అని అరుస్తూ విలపిస్తుంది. ఆమె అరుపులు విన్న పక్షిరాజు జటాయువు రావణుడిని అడ్డుకుంటాడు. ఓ దుర్మార్గుడా, పరస్త్రీని అపహరించడం అధర్మం, ఆమెను ఇప్పుడే విడిచిపెట్టు అని గర్జిస్తాడు. వృద్ధుడైనప్పటికీ జటాయువు తన వాడికైన ముక్కుతో గోళ్లతో రావణుడిపై దాడి చేస్తాడు. రావణుడి విల్లును విరిచేసి రథాన్ని కూలదోస్తాడు. రావణుడు కోపంతో తన చంద్రహాస ఖడ్గంతో జటాయువు రెక్కలను నరికివేస్తాడు. రెక్కలు తెగిపోయిన జటాయువు రామా రామా అని కలవరిస్తూ నేలకూలుతాడు. అక్కడ రాముడు లక్ష్మణుడు పర్ణశాలకు తిరిగి వస్తారు. సీత కనిపించకపోవడంతో రాముడు పిచ్చివాడిలా వెతుకుతాడు. సీత, ఎక్కడున్నావ్? నన్ను ఆట పట్టిస్తున్నావా అని చెట్లను పుట్టలను అడుగుతాడు. రాముడి కళ్ళలో కన్నీరు సుడిగుండంలా మారుతుంది. వెతుకుతూ వెళ్తుండగా రక్తపు మడుగులో ఉన్న జటాయువు వారికి కనిపిస్తాడు. జటాయువు జరిగిందంతా చెప్పి రావణుడు సీతను దక్షిణం వైపు తీసుకెళ్లాడు అని చెబుతూ రాముడి ఒడిలో ప్రాణాలు వదులుతాడు. రాముడు జటాయువును తన తండ్రిలా భావించి స్వయంగా అంత్యక్రియలు నిర్వహిస్తాడు. రాముడికి ఇప్పుడు ఒకే ఒక లక్ష్యం, రావణుడిని అంతం చేసి సీతను రక్షించడం. కాని ఆ మహాసముద్రం దాటి లంకకు వెళ్లడం ఎలా? దారిలో రాముడికి ఎదురయ్యే ఆ వింత రాక్షసుడు ఎవరు? రాముడికి సాయం చేసే ఆ వానర వీరుడు ఎక్కడ ఉన్నాడు? అది రేపటి ఎపిసోడ్ 18లో చూద్దాం.